రంగా గారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి. వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఒకరి తర్వాత అలాగే బుల్లం గారు కూడా, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏంటంటే ఈ వంగవీటి మోహన్ రంగా ఆయన బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి. ఆయన మన మధ్యలో ఇవాళ లేకపోయినా మరి ఆయన ఆశయాల మీద వెళ్తూ మరి అంచనా అటువంటి నాయకుడిని మనం కోల్పోయిన ఆయన ఆశయాలు తీసుకుని ఎదురుకు వెళ్తున్నాం. ఆ రోజున మరి ప్రజల కోసం ఆయన నిహారదర్శ చేస్తే అటువంటి నాయకుడిని మనం కోల్పోయామని చాలా దురదృష్టంగా అనుకుంటున్నాం, దురదృష్టంగా ఊహిస్తున్నాం. అటువంటి నాయకులు మళ్ళీ ఇప్పుడు కూడా మనం చాలా మంది ఉన్నారు. అటువంటి నాయకులను కూడా మనం అటువంటిది ఎప్పుడు జరగకుండా కాపాడుకోవాలని మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై వంగవీటి మోహన్ రంగా గారికి. జై వంగవీటి మోహన్ రంగా గారికి. వంగవీటి మోహన్ రంగా హత్య చేశారని చెప్తే వంగవీటి మోహన్ రంగా హత్య చేశారు, అది ఒకటి చాలు. మరి వంగవీటి మోహన్ రంగా గారిని హత్య ఎలా చేశారు అన్నది అందరికీ తెలుసు. అటువంటి నాయకుని మనం కోల్పోయాం. అటువంటి నాయకుని మళ్ళీ కోల్పోకుండా ఇప్పుడున్న నాయకులు కాపాడుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వంగవీటి మోహన రంగారావు గారి జయంతి సందర్భంగా తాడేరు గ్రామంలో ఈ పురస్కరించుకుని ఆయన స్ఫూర్తిని ఆయన స్ఫూర్తి చెప్పలేనిది. ఆయన ప్రజా హితకి తన ప్రాణాలు అర్పించిన గొప్ప ధైర్యవంతుడు, మానవత్వానికి నిలువెత్తు అపురూపం. అటువంటి ఆయన్ని మనం కోల్పోయాం. విజయవాడ 1947 విజయవాడలో రంగా గారు జన్మించారు. కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా అయ్యి ప్రజలకు ఎంతో సేవ చేశారు. అటువంటి నాయకుడిని మనం కోల్పోవటం వల్ల చాలా దురదృష్టకరం.